శాశ్వతమైన జీవం కావాలంటే నువ్వు శాశ్వతంగా దేవునికి సాక్షిగా బ్రతకాల. ఆయనకి ఇష్టరాలుగా నువ్వు బ్రతికితే శాశ్వతమైన జీవం నీ మీదనే ఉండునుగాక. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తుంది, వేదన వస్తుంది, శోధన వస్తుంది, పైకి మరణమే నిన్ను అంటుకుంటుంది. అయినా నువ్వు జంకవా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఏమంటాడు? సామెతల గ్రంథం 31వ అధ్యాయం చివరి మాట, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతి ఫలము ఇయ్యబడును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. హల్లెలూయా. నువ్వు చేసే పనులే నీకు విలువను, ఖ్యాతిని, గౌరవాన్ని పెంచుతాయి. ఏమంటున్నాడు? నువ్వు చేసే పనులు బట్టి నీకు విలువను, నీకు గౌరవాన్ని, నీకు ఖ్యాతిని ఆయన పెంచిస్తాయి. అందుకే ఈరోజు నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదం నీ దగ్గర కనబడుతుందా? నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. అది చూసారా మాట? మరణమే కీడుగా వచ్చి నిన్ను భయపెడుతూ ఉన్నా, వాడు కీడు వస్తాదని తెలిసినా ఏం చేయడంట? భయం లేక నెమ్మదిగా ఉండను. ఇది జీవంతో కూడిన పని. ఇది ఏది? జీవంతో కూడిన పని. ఈ జీవం మనలో ఉంది, ఎవడేం చేయలేరు. ఎందుకు తెలుసా? నేను ఆయన నోటి మాటను విచారం చేస్తున్నాను గనుక, ఆయన నాతో ఉన్నాడు గనుక, ఆయన నాకు వాగ్దానం చేసాడు గనుక, నా వాగ్దానం ఎప్పటికీ ఎన్నటికీ అది చెడిపోదు. నేను చెడను గనుక నాలో ఉన్న వాక్యం చెడదు. శాశ్వతమైన జీవం మనం పొందుకోవాలంటే ఇక్కడ ఒక మాట మీకు అవసరమైంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సామెతలు 4:13. ఉపదేశమును విడిచిపెట్టక, చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకు ఎన్ని పనులున్నా, ఎంత కష్టం ఉన్నా, ఈరోజు ఎంత డబ్బు వస్తుందన్నా, నీకు ఎంత ఆరోగ్యం ఉన్నా, నీకు ఎటువంటి బలహీనత కలిగి ఉన్నా, నువ్వు ఏం చేయాలంటే నీవు ఉపదేశాన్ని ఎప్పుడూ ఈ ఒక్కరోజు ఉపదేశాన్ని విడిచేస్తే 1000 దినాలకి ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నామని అర్థం. ఎన్ని దినాలకి? 1000 దినాల ఆశీర్వాదం మన దగ్గర నుంచి వెళ్తుంది. అది కాబట్టి ఈ ఉపదేశాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుమో, అది నీకు జీవము గనుక. గట్టిగా చేద్దాం దేవుని మహిమలుదామా గట్టిగా. ఈ ఉపదేశం, నేను మాట్లాడుచున్న మాట నీ జీవితానికి ఏమిస్తుందట? ఏమిస్తుంది? జీవం వస్తుంది. పరిస్థితిని వైద్యుడైన పరిశుద్ధుని దగ్గరికి రాగలుగుతున్నావా? ఆడ వచ్చి ఆయనకు చెప్పి, ఆయన చెబితే పో, లేకపోతే ఉండు. ఆయన పరమ వైద్యుడు. ఆయన చెయ్యెత్తి ఆశీర్వదిస్తే బాగా అయిపోతుంది. కానీ గాయాలు లేవు, కత్తి కోత లేదు, ఇంజెక్షన్ లేదు, టాబ్లెట్ లేదు, ఏంది ఏమీ లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఓన్లీ తన చెయ్యి మాత్రం వెళ్తాడు నీ మీదకి. పరిపూర్ణమైన ఆరోగ్యము అవయవభాగాలకి అందునుగాక. అద్భుతంగా మార్చే దేవుడు, అద్భుతంగా మార్చే దేవుడు. అందుకే అంటాడు ఆయన, నా ఉపదేశమును అంగీకరించి దాని నుంచి ఎప్పుడు తొలగిపోకమో, ఆ మాటలను కానీ నువ్వు గట్టిగా పట్టుకుంటే అది నీకు జీవం వస్తుంది. నీ అవయవ భాగాలు ఎక్కడైనా పాడైపోతా ఉంటే అది వెంటనే రెడీ చేస్తుంది. నా దేవుడికి అసాధ్యమైనది లేదు. జీవం గల దేవుడు అయినా, ఎవరైనా జీవం గల దేవుడు. చూడండి, భద్రత అని అంటున్నాడు. 2వ విషయాల్లో మనం గమనించినట్లయితే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదామా. సైన్యములకు అధిపతియగు దేవుడు మాట్లాడుచున్నది ఏమనగా,
నా మార్గములలో నడుచుకుంటూ నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా దాని ప్రకారం నడుచుకున్న ఎడల నీకిచ్చిన పని నువ్వు భద్రం చేయి ముందు, ఆయన చూస్తాడు. నీకిచ్చిన పని నువ్వు భద్రం చేయి ముందు, ఆయన చూస్తాడు. ఆయన తర్వాత సంగతి ఎవరైనా చూసుకున్న తర్వాత సంగతి. నీ పని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? అదే ఆయన ఇచ్చిన పనిలో నమ్మకంగా కాపాడుకోవాలంటున్నాడు.